పచ్చని అడవి, ఎత్తైన కొండలు, ప్రకృతి ఒడిలో ఆ గిరిజన పల్లె చూడముచ్చటగా ఉంటుంది. కానీ ఆ అందం వెనుక అంతులేని ఆవేదన ఉంది. దశాబ్దాలు గడుస్తున్నా, ప్రభుత్వాలు మారుతున్నా, కనీసం ఉన్న దారి కూడా సరిగా లేని దుస్థితి అది. అనారోగ్యం వస్తే డోలీ మోతలే దిక్కు, చదువుకోవాలంటే కొండ వాగులే అడ్డంకులు. అధికారుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగారు. విన్నపాలు వినే నాథుడే కరువయ్యారు. కానీ ఇక ఎంతకాలం ఈ నిరీక్షణ? ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూడటం ఆపేశారు. తమ కష్టాన్ని తమ చేతుల్లోకే తీసుకున్నారు. ఊరంతా ఒక్కటైంది. గుణపాలు పట్టారు, గడ్డపారలు ఎత్తారు. నిధులు లేకపోయినా కండబలమే పెట్టుబడిగా, ఐకమత్యమే మార్గంగా అడవిని చీల్చుకుంటూ కొత్త దారిని నిర్మిస్తున్నారు. ముసలి, ముతక, ఆడ, మగ అనే తేడా లేకుండా శ్రమదానంతో రాళ్లను రద్దు చేస్తున్నారు. ఇది కేవలం మట్టి రోడ్డు కాదు, ఒక జాతి ఆత్మగౌరవం. తమ కోసం తామే బాటలు వేసుకుంటున్న ఈ అడవి బిడ్డల సంకల్పానికి జోహార్లు.